మండలిలో విద్యార్థి యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలు చేశారని, శాసన మండలిలో నూతనంగా ఎన్నికైన సందర్భంగా విద్యార్థుల హక్కులే సాధని తన ధ్యేయమంటున్న వెంకట్తో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. మొదటిసారి కౌన్సిల్లో అడుగు పెట్టబోతున్నారు. మొదటిసారి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన ఫీలింగ్స్ ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం మాట్లాడి మనం ఆయనతో చెప్పండి. వెంకట్, కంగ్రాచులేషన్స్ 60 న్యూస్ తరఫున. మీరు విద్యార్థి నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మొదటిసారిగా కౌన్సిల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ముందుగా నా అల్పెరగని పోరాటం, నేను పడ్డ కష్టాన్ని ప్రజలకి తెలియజేసినందుకు మీడియాకి, అదేవిధంగా ముఖ్యంగా 6 టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గత 10 సంవత్సరాలుగా నా కులం ఏదైతే యువకులని పక్షాన నేను చేసిన పోరాటాన్ని, విద్యార్థులకు నేను నిల్చున్న వారి పక్షాన్ని నిలబడ్డ తీరును చూసి గౌరవ మా కేంద్ర నాయకత్వం సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఏకాభిప్రాయంతో నాకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. నా పోరాటం గత 10 సంవత్సరాలు ఏ విధంగా యువకుల వైపు నిల్చున్నానో, ఏర్పడ్డ ఈ ప్రజాప్రభుత్వంలో మా సీఎం, డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు వాళ్ళకి ప్రతినిధిగా, యువకులకి విద్యార్థులకి ప్రతినిధిగా వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా ప్రతి సమస్య పరిష్కారానికే నా వంతు పాత్ర తప్పనిసరిగా పోషిస్తాను. అదేవిధంగా నా ఈ యొక్క కాలాన్ని కూడా వాళ్ళ కోసము, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఈ యొక్క నా స్థాన ఒక పొజిషన్ కూడా ఉపయోగించుకుంటాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల హయాంలో కూడా మీరు అనేక విషయాల మీద ఉద్యమాలు చేసిన సమయంలో కోర్టుకు పోయారు, జైలుకు పోయారు, జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా అడుగు పెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఏం చేయలేకపోయింది? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అంటే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, సమస్యని తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడు సమస్యని పరిష్కరించకుండా ఆ సమస్యని లేవనెత్తి ఒక గొంతుల్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా మా పైన కేసులు పెట్టి మమ్మల్ని లోపలేసే ప్రయత్నం చేసినాం. దాంట్లో తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి పోరాటం చేసినాం. కానీ ఇది ప్రజల ప్రభుత్వము, ప్రజలు ఏరి కోరి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోనికి తెచ్చుకున్న ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అదేవిధంగా అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నారు. సమస్యలు తీర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సో ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకొని వెళ్ళి సామరస్యంగా మాట్లాడుకొని, టేబుల్ పైన కూర్చొని మాట్లాడుకొని ప్రతి సమస్య పరిష్కారానికి ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా వారి సమస్యల్ని తెలియజేస్తే తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు. ఈరోజు మీరు అంటే నేను గమనించిన విద్యార్థుల సమస్యలు కానీ యువకుల సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేశారా? దాని మీద ప్రస్తావన సమావేశం సందర్భంగా తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? తప్పనిసరిగా ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అంశం కానివ్వండి, దాంతోపాటు ఏదైతే విద్యార్థులకి స్కూల్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే మధ్యాహ్న భోజనం పథకం కానివ్వండి, దాని తర్వాత స్కాలర్షిప్ అంశాలు కానివ్వండి, దాని తర్వాత ఏదైతే 2 లక్షల ఉద్యోగాల అంశాలు కానివ్వండి, జియో 46 కానివ్వండి, ఏదైతే గత ప్రభుత్వం తప్పిదంతో చేసిన కొన్ని రిక్రూట్మెంట్స్లో ఉన్నాయి. కానీ ఈ అన్ని అంశాలు కూడా నాకు అవకాశం, ఏదైతే ఇవాళ గవర్నర్ అడ్రస్ కాబట్టి రేపు నుండి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా నా మొదటి ప్రసంగము యువకులకు, విద్యార్థులకు సంబంధించి మాట్లాడుతాను. సో మొత్తం మీద గత 10 ఏళ్ల పోరాటంలో ఏదైతే నేను ఎవరి సమస్యల పరిష్కారం కోసం అయితే పోరాడి జైలుకు కూడా వెళ్ళొచ్చానో, ఆ సమస్యల పరిష్కారం కోసమే ఇప్పుడు ఎమ్మెల్సీగా నేను మండలిలో నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను విద్యార్థులకు, యువకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని చెప్పి వెంకట్ బల్మురి చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో రాములు, 6 టీవీ న్యూస్, అసెంబ్లీ నుంచి.